నమస్కారం. ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. తిరుప్పావైలో 30 పాసురాలలో ఆఖరి పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీత మాలికలో సులభంగా ఏ విధంగా గేయాన్ని విశదీకరించారో, గోదా గీత మాలికలో ఉన్నటువంటి ఆఖరి గేయంలో ఉన్నటువంటి అంతరార్థమేంటో, విశేషార్థమేంటో పరిశీలిద్దాం. గోదాదేవి ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు పాసురాలను గానం చేసి భోగి పర్వదినం రోజు ఆ శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయింది. అందుకే భోగి రోజు గోదా రంగనాథుల కళ్యాణాన్ని అందరూ కూడా దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. ఈ ఆఖరి పాసురం 30వ పాసురానికి చాలా సులభంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలికలో 30వ గేయంలో ఈ పాసురాలు గానం చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చాలా సులభంగా విశదీకరిస్తున్నారు. ఈ 30వ గేయాన్ని పరిశీలిస్తే 30వ గేయంలో మధుర మధుర గీతములు మహిత పాశురములు గోదామాత రచించిన వేదాంత సారములు అంటూ 30వ గేయాన్ని వివరిస్తున్నారు. అంటే గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను గానం చేయటం, శ్రవణం చేయటం ద్వారా వేదాంత శాస్త్ర రహస్యాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఆ వేదాంత శాస్త్ర రహస్యం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అంతర్యామిగా జీవులన్నింటిలో ఉన్నప్పటికీ ఒక విగ్రహ రూపంలో కూడా భగవంతుడిగా ఉండి భక్తులకు మోక్షాన్ని ఇస్తాడు. అలాంటి మోక్షస్థితి రావాలంటే శ్రీకృష్ణ పరమాత్మ సామీప్య స్థితిని పొందగలగాలి అనే అద్భుతమైన వేదాంత రహస్యాన్ని కూడా తిరుప్పావై పాసురాలు తెలియజేస్తాయి. అందుకే గోదామాత రచించిన వేదాంత సారములు అంటూ డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఇక్కడ గేయంలో విశదీకరణ చేస్తున్నారు. అలాగే ఓడలు నడయాడు కడలి నొడుపుగా చిలికిన వాణిని మాధవదేవుని గూర్చిన మంగళగీతములు. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఓడలు తిరిగేటటువంటి సముద్రాన్ని చిలికినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తికి సంబంధించిన మంగళగీతికలు ఈ తిరుప్పావై పాసురాలంటూ గోదాదేవి గానం చేస్తోంది. దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, వ్యాస భగవానుడికి కూడా కనిపించని ఒక అద్భుతమైన ఘట్టం గోదాదేవికి కనిపించింది. ఆ అద్భుతమైన ఘట్టం ఏంటంటే, దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగర మథనం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో తన మూపురం మీద మందర పర్వతాన్ని ఉంచి క్షీరసాగర మథనానికి సహాయం చేస్తాడు. అయితే ఆ సమయంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మే ఆ సాగర మథనం చేసినట్లుగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యము గోదాదేవికి ఆవిష్కృతం అవుతుంది. వ్యాస భగవానుడికి కూడా ఆవిష్కృతం కాని అద్భుతమైన దృశ్యము గోదాదేవికి కనిపిస్తుంది. అదే శ్రీకృష్ణ పరమాత్మ సాగర మథనం చేయటం. అలా సాగర మథనం చేసేటప్పుడు కొన్ని కర్ర పడవలు ఆ సాగరంలో వెళుతూ ఉంటాయి. ఆ దృశ్యం గోదాదేవికి కనిపిస్తోంది. మరి ఈ దృశ్యంలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థం ఏంటంటే, ఆ సాగరం అనేది సాక్షాత్తు సంసారంతో సమానం. ఆ సాగరంలో ఉన్నటువంటి కర్ర పడవలు జీవుల శరీరాలకు సంకేతం. ఆ కర్ర పడవల్లో ఉన్నటువంటి భక్తులు పాడే తిరుప్పావై పాసురాలు ఒడ్డుకు తీసుకువస్తాయి. అంటే సంసారం అనే సాగరంలో నుంచి బయటికి తీసుకువస్తాయి. ఆ సాగరంలో వచ్చేటటువంటి అలలే సంసారంలో వచ్చేటటువంటి ఒడిదుడుకులకు సంకేతం. ఈ అద్భుతమైన దృశ్యం మొత్తం కూడా గోదాదేవికి కనిపిస్తుంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, సాక్షాత్తు కృష్ణుడు ఆ సాగరాన్ని చిలుకుతుంటే కర్ర పడవల్లో భక్తులు ఉన్నట్లుగా దర్శనమిచ్చిందంటే, సంసార సాగరంలో ఉన్నవాళ్ళు ఈ సంసార సాగరంలో ఉన్న అలల నుంచి బయటికి రావటానికి, మోక్ష మార్గాన్ని పొందటానికి కర్ర పడవలలో ఉన్నవాళ్ళు ఎలాగైతే తిరుప్పావై పాసురాలు గానం చేస్తున్నారో అలా పాసురాలు గానం చేయాలని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. అంటే తిరుప్పావై పాసురాలు సంసార సాగరం నుంచి బయటికి తీసుకొచ్చి మోక్షప్రాప్తిని కలిగింపజేస్తాయి. అలాగే వెలగల నగలను దాల్చిన వ్రేపల్లీయ చంద్రముఖులు పరవాద్యమును పొందగా పాడిన గీతములు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ సామీప్య స్థితిని పొందిన తర్వాత కృష్ణుణ్ణి ధ్యానం చేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం ద్వారా మోక్షప్రాప్తిని పొందడం కోసం పాడినటువంటి ఈ పాసురాలు జన్మజన్మల కర్మ ఫలితాలను తొలగింపజేస్తాయని అర్థం. బ్రహ్మేంద్రాదులు నుతించు బ్రహ్మాండ నాయకుడగు శ్రీనాథుని కీర్తించే శ్రీవ్రత గీతములు.
అంటే కేవలం గోదాదేవి మాత్రమే కాకుండా ఇంద్రుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ గురించి కీర్తించేటటువంటి కీర్తనలు ఈ తిరుప్పావై పాసురాలని అర్థం. శ్రీ విలుపుత్తూరు నందు శ్రీ భట్టరు వరపుత్రిక పరవశమున పాడినట్టి వరపాసుర గీతములు. అంటే విల్లిపుత్తూరు క్షేత్రంలో ఈ పాసురాలు గానం చేయటం ద్వారా గోదాదేవి రంగనాథుళ్ళు ఐక్యమైపోయింది. 30 పాసురములు ముదమొప్పగా పాడిన వారికి గోపికలకు సమకూడిన శ్రీపదము లభించును. అంటే ఏ విధంగా అయితే గోదాదేవి గోపికలు అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందారో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగి సామీప్య స్థితి రావాలన్నా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా ధనుర్మాసంలో ఈ 30 పాసురాలు గానం చేయాలి. ఈ 30 పాసురాలు పఠించినట్లయితే గోదాదేవి గోపికల్లాగే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని అర్థం. అలాగే పుండరీక నేత్రుడు పరిపూర్ణుడు నారాయణుడు దివ్యమైన కరుణ నెరపి దివ్యానందమొసంగును. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తి తన కరుణా కటాక్ష వీక్షణాలు అనుగ్రహించి సామీప్య స్థితితో పాటు మోక్షాన్ని అనుగ్రహించాలంటే ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలు గానం చేయాలని దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు రోజుకొక పాసురం చొప్పున ఈ 30 పాసురాలు గానం చేయటం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా గోదాదేవి రంగనాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ సామీప్య స్థితిని పొంది తద్వారా మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభయోగం శీర్షికన మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ శరణం మమ. ఈటీవీ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతికి ముందు రోజు వచ్చేటప్పుడు భోగి అంటున్నాం మనం. ఇది ధనుర్మాసం పూర్తి అయిన రోజు అని. ధనుర్మాస వ్రతము ఈ రోజుతో పూర్తవుతుంది. అందుకు ఆ ధనుర్మాస వ్రతం పూర్తయిన సందర్భంగా చేసేటువంటి క్రియాకలాపములే ఈ భోగి నాడు కనబడుతుంటాయి. ముఖ్యంగా ధనుర్మాస వ్రతము గోదాదేవి తిరుప్పావి గానం చేస్తూ కృష్ణుని కొలుచుకున్నటువంటి మాసం. రోజుకో పాసురం చెప్పున్న రంగనాథస్వామిని గోదాదేవి కొలుచుకున్నది. ఈ గోదాదేవి భూమాత అంశతో ఆవిర్భవించి భగవంతుని చేరే మార్గాన్ని మనకు బోధించినది. మార్గం ఏమిటి? సంకీర్తన మార్గం. భగవంతుని గానం చేస్తూ భగవద్ధ్యానంలో మునిగి ఆయనే తనకు సర్వస్వం భావన గోపీ భావన అని చెప్పబడుతుంది. ఈ గోపీ భావననే తాను అవలంబించి స్వామిని కొలుచుకున్నది. ఆనాడు ఏనాడో కృష్ణావతారంలో గోపికలందరూ పరమాత్మని తమ పతిగా భావన చేసి వ్రతం చేశారు. అది ధనుర్మాస వ్రతం. ఆ గోపీ మార్గంలోనే స్వామిని ఉపాసించి ఆరాధించినది గోదాదేవి, ఆండాళ్ళమ్మ అని చెప్పుకుంటాం. ఆ తల్లి ఈ ధనుర్మాస వ్రత ఫలంగా పొందినది ఏమిటి అంటే రంగనాథస్వామి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మనితో సాంగత్యాన్ని పొందినది, సాన్నిధ్యాన్ని పొందినది. అంటే కృష్ణ అనుభవం పొందినది. ఇది తెలుసుకోవాలి. అదే స్త్రీ పురుషుణ్ణి పొందినట్లని భావించడం కాకుండా ఒక తప్పించుతున్న శుద్ధ జీవుడైన భక్తుడు భగవద్ అనుభవాన్ని పొందాడు అనేది దీనిలో ఉన్న ఆంతర్యం. అది ఎలాగూ గోపీ భావనతో ఆమె ఉపాసించింది. గోపీ భావన అంటే గోవులంటే ఇంద్రియములు, ప్రాణములు, ఆలోచనలు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అలాగే వేదవాక్యమును కూడా అర్థం ఉన్నది. ఇంద్రియములు, ఆలోచనలు, ప్రాణములన్నీ కూడా పరమాత్మ చింతనయందే మునగడం, పరమాత్మని లక్ష్యంగా సాగడమే గోపీ భావన. ఆ గోపీ భావనతో వ్రతం చేసింది ఆ తల్లి. ఆ వ్రత ఫలముగా లభించింది ఏమిటి? భగవద్ అనుభవం. భగవద్ అనుభూతి గొప్ప భోగం. ప్రపంచానుభూతి గొప్ప భోగం కాదు. ప్రపంచంలో సుఖాలకి దుఃఖాలకి భోగం అని పేరు పెట్టినప్పటికి కూడా అసలు భోగం, శాశ్వత భోగం భగవద్ అనుభూతియే. కానీ భగవద్ అనుభవమే భోగము. భోగం అనే శబ్దానికి అనుభవం అని అర్థం ఇక్కడ. కనుకనే ఏకంగా కృష్ణానుభవం పొందింది కనుక గొప్ప భోగం అది. కనుక అలాంటి భోగం పొందిన వారు భోగులవుతారు. ఆ భోగం పొందిన జీవుడు భోగి అవుతాడు.
అలాంటి భగవద్ అనుభవం పొందిన పర్వం కనుక దీని భోగి. ధనుర్మాస వ్రత ఫలంగా భగవద్ అనుభవాన్ని పొందినటువంటి గోదాదేవిని స్మరిస్తూ ఇది భోగి అని చేస్తున్నాం. ఇది అసలైనటువంటి తాత్వికార్థం, పరమార్థం తెలుసుకున్నాం. ఇక పండుగ అన్నప్పుడు అందులో ఆధ్యాత్మికమైన తాత్వికత ఎంత ఉంటుందో భౌతికంగా కనబడేటువంటి గొప్పతనం కూడా ఉంటుంది. అలా చూస్తే పంటలన్నీ చేతికందే రోజు గనక భోగములు అనుభవిస్తాం. పండిన పంటలతో వచ్చిన సంపదలు ఇవి అందరూ అనుభవిస్తూ అందరూ ఆనందంగా ఉండాలి. కానీ సంక్రాంతి అంటే ఆనందాల పండుగ. అందరూ ఆనందంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండడం కోసమే ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి దానాలు ఇవ్వడం కూడా కనబడుతూ ఉంటుంది. ఎందుకు? ప్రతివారు ఆ సంపదని అనుభవించాలి, అంటే భోగించాలని ఉద్దేశంతో. కనుక అటువంటి భోగపర్వం ఇక్కడ. ఈ రోజున వేడుకలు కూడా చేసుకోవడం ఉంది. సంక్రాంతిని ఒక్కదాన్ని ఆధారం చేసుకుని ఎన్నో వేడుకలు ప్రాంత భేదాలు బట్టి అనేక రకాలుగా ఉంటాయి. అదేవిధంగా మరొక వైపు గాలిపటాలు ఎగురవేయడం, ఇవన్నీ కొన్ని చోట్ల పతంగోత్సవం చేస్తారు. ఇది గాలిపటములు కూడా సూర్య సంబంధమైన సంకేతం. ఇది కూడా తెలుసుకోవాల్సింది. పతంగం అంటే ఆకాశంలో గమనం చేసేవే, సూర్యుడికి సంకేతంగానే ఉంటాయి. ఇది సూర్యపర్వం ప్రధానంగా సంక్రమణం కనుక దీనికి ఉద్దేశించి గాలిపటాలు ఎగరవేయడం కానీ సూర్యునికి ప్రతీకగానే భావన చేస్తూ ఉంటారు ఇక్కడ. అది వేడుకలుగాను కనబడుతుంటుంది. దాని వెనకాల ఈ ఆంతర్యాలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా భోగి పళ్ళు వేయడం పిల్లలకి అనేది భోగినాడు కనబడే మరొక మంచి ఆచారం. చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు వేసినప్పుడు చెరకు ముక్కలు, దాని తర్వాత రేగుపళ్ళు, కొంత చిల్లరలు ఇవన్నీ కలిపి పిల్లలు మించి వేసేటప్పుడు వాళ్ళకున్న దృష్టి దోషాలు మొదలైనవి పోతాయని చెప్పడం ఒకటి. పిల్లల వేడుకగా కూడా కుటుంబంలో మంచి చక్కని ముచ్చటగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. పైగా రేగుపండుకి అర్కఫలం అని పేరున్నది. అర్కం అంటే సూర్యుడనే అర్థం. సూర్యుడికి రేగుకి ఏదో సంబంధం ఉన్నది. అలాగే చెరకు కూడా ఈ సమయంలో చాలా ప్రాధాన్యమైనది. ఆ చెరకు పొంగల్ మొదలైనవి చేసినప్పుడు కూడా చెరకు గడలు పెట్టడం, అవి అలంకారంగా పూజించడం కూడా కనబడుతుంటుంది. కనుక ఆ చెరకు ముక్కలు, ఇటువైపు రేగుపళ్ళు, వీటితో పిల్లలకి దిష్టి తీసి వాళ్ళకి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇందులో కూడా కృష్ణ భావన ఉంది, బాలకృష్ణ భావన ఇందులో ఉంటుంది. కానీ రేగిపళ్ళుకు సంబంధించినటువంటి సంప్రదాయ గీతాలు ఉన్నాయి, వాటిల్లో కూడా కృష్ణ సంబంధమైనవే కనబడుతుంటాయి. అలాగే గొబ్బెమ్మలు మొదలైనవన్నీ ధనుర్మాసం అంతా చేస్తారు. ఈ రోజుతో పరిపూర్ణమవుతుంది ఇక్కడ. ఈ భోగి సంక్రాంతులతో ఇంకా ముగ్గుల ఉత్సవం పూర్తవుతుంది. నెల్లాళ్ళు సాగిన ముగ్గుల ఉత్సవం. సంస్కృతి ఎంత మారిపోతున్నా, సంప్రదాయాల్లో మార్పులు కనబడుతున్నా, సమాజంలో వేగం కనిపిస్తూ నాగరికత ఏమైపోతుందో అనిపిస్తున్నా ఇప్పటికీ అక్కడక్కడ ఈ ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం అనేవి జరుగుతూనే ఉన్నాయి. కనుక పిల్లలు ఈ గొబ్బెమ్మలు పెట్టడం, ముఖ్యంగా ఆడపిల్లలు గొబ్బెమ్మలు మొదలైనవి పెట్టడం అనేది ఒక మంచి ఆచారం. పైగా ఆవు పేడ కల్లాపి జల్లి దాని మీద ముగ్గు వేయడం అనేది అత్యంత ప్రధానం. ఇలా భోగి పళ్ళు వేయడం, భోగములు అనుభవించడం, ముగ్గులు, గొబ్బి గౌరీ అని కూడా అంటుంటారు. గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు, ఆవు పేడ పెట్టి వాటిలో పువ్వులు పెట్టేటప్పుడు గొబ్బి అనేది గోపి అనే శబ్దం నుంచి వచ్చిందని చెప్తూ ఆ గోపికలు, ఆ గోమయం ఇవన్నీ ఆ గోకుల కృష్ణ యొక్క భూమికను తెలియజేస్తున్నప్పటికీ కూడా అది గౌరీతత్వాన్ని కూడా చెప్తుంది అంటారు. ఇలాంటి అనేక వేడుకలతో ఉన్నటువంటి మహాపర్వమైన సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ నాడు ఆ పౌష్యలక్ష్మికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు భోగి పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగములను ప్రసాదించున్నది భోగి అన్నారు. భోగి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను 4 బజార్ల కూడలిలో భోగి మంటలు అనేటువంటివి చక్కగా వెలిగించి దాని చుట్టూతా కూడా ప్రదక్షిణాదులు చేసి ఆ యొక్క గోమయంతో చేసిన పిడకలు ఆ మంటలలో వేసి చక్కగా విష్ణుదేవుని, ఇంద్రుణ్ణి కూడా పూజించి సూర్యభగవాన్ని ప్రీతి కోసం ఓం ఘృణి సూర్య ఆదిత్యోమంటూ ఆ భోగి పిడకల నుంచి వచ్చినటువంటి విభూదిని
నుదుట గనక అలంకరించుకున్నట్లయితే ఆయుష్ ఆరోగ్యంతో కలకాలం తులతూగుతారు మానవులు అని చెప్పేసి శాస్త్రం. సంధ్యా సమయంలో చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేటువంటివి పోయటం సాంప్రదాయ లక్షణం. ఈ పండ్లు పోయటం వలన నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటమే కాకుండా బదరీనారాయణి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు కూడా ఆ బాల బాలికలకు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. రేగి పండ్లు తప్పనిసరిగా ఈ భోగి పండ్లలో వాడేటువంటి సంప్రదాయం. రేగి పండు అనేటువంటిది సూర్య భగవానికి సంబంధించింది. అలాగే గంగిరెద్దులు వాళ్ళ కోలాహలం, హరిదాసులు సంకీర్తనలు, బంధుమిత్రుల యొక్క ఆగమనం, పిండి వంటలు, ఇలా భోగి ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి పండుగ. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57. తిథి ఏకాదశి సాయంకాలం 5:51 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 3:02 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:22 నుంచి 5:10 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం భోగి. ఈటీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి సందర్భంగా మనం తెల్లవారుజామున తలంటు పోసుకోవడం, తెల్లవారిన తర్వాత భోగి మంటలు వేయడం, సాయంకాలం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం, పేరెంటాలకి శనగలు మొదలైనటువంటివి వాయినాలుగా ఇవ్వడం మొదలైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ భోగి అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే భోగాలను అనుభవించడం, దానికి తగినటువంటి రోజు అని. సామాన్యంగా పంటలు వచ్చాయి, అలాగనే సంక్రాంతి పండుగ రేపు ఉంది కాబట్టి దీన్ని భోగి అనడం ఒక సంప్రదాయం అయితే, గోదాదేవి తన యొక్క వ్రతాన్ని పూర్తి చేసి స్వామివారిని వివాహం చేసుకుంది. భోగానుభవం ఆరంభమైంది కాబట్టి భోగి అనే సంప్రదాయం ఉంది. 30వ పాసురంలో ఆ గోదాదేవి అంటోంది, పాల సముద్రాన్ని దేవతల కోసం మధించి వారికి అమృతాన్ని ప్రసాదించావు. బ్రహ్మరుద్రాదులకు ప్రభు అయినటువంటి నారాయణుణ్ణి గోపికలు అలంకారాలతో కూడి మంగళాశాసనం చేసి గోకులంలో పరా అనేటువంటి వాద్య విశేషమనే వంకతో స్వామివారిని ఆ గోపికలు పొందారు. ఈ కైంకర్య విధి అంతా కూడా అలంకారమైనటువంటి శ్రీ విల్లుపుత్తూరులో అవతరించినటువంటి తామర పూసల మాలను ధరించినటువంటి విష్ణు చిత్తుల వారికి పుత్రిక అయిన గోదాదేవి చేసింది. గోపికలు గుంపులు గుంపులుగా కూడి ఈ ద్రావిడ భాషలో
పాసురాలుగా ఉండేటువంటి 30 పాసురాలని కూడా ఒకటి కూడా విడవకుండా ఈ సంసారంలో చదువుకుంటూ 4 భుజాలతో ఆశ్రిత వత్సలుడైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి కృపను పొందడం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు నేటి ఆణిముత్యాలు. మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. మనోహరమైన ప్రకృతి సోయగాల మధ్య కృతమాల నదీతీరాన నెలకొని ఉన్న శ్రీవిల్లిపుత్తూరు క్షేత్ర దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తారు. గోదాదేవిగా ఖ్యాతిగాంచిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ తిరుప్పావై పాశురాలను గానామృతం చెయ్యడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్విత ధామంగా పేర్గాంచింది. అమ్మవారి ఈ గోపురానికి తిరుప్పావై గోపురం అని పేరు. గోదాదేవికి చెందిన 30 పాశురాలలోని కథలను ఈ గోపురం మీద హృదయంగా చిత్రీకరించారు. అనేక పురాణగాథల విశేష శిల్పాలతోనూ సుందరమైన విశాల మండపాలతోనూ ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ అమ్మవారి ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది. వివిధ మనోహర శిల్పస్తంభాలతో ఆలయ ప్రాంగణంలోని మండపం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇదే ప్రాంగణంలో భక్తులకు గజలక్ష్మీ మందిరం కానవస్తుంది. ఆ తల్లి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావించి అమ్మవారిని మనసా వాచ భక్తితో సేవించుకుంటారు. ఈ ప్రాకారంలోనే భక్తులకు అద్దాల మండపం దర్శనమిస్తుంది. మనోహరమైన ఈ మండపంలో గోదాదేవి, రంగమన్నార్ స్వామివార్ల దర్శనం చేసుకుంటారు. అనంతరం భక్తులు గర్భాలయం ముందు ప్రాకారానికి చేరుకుంటారు. ఇక్కడే ఎడమవైపు భాగంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం కానవస్తుంది. గర్భాలయంలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మండపం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడే సేనై ముదల్వర్ మందిరం కానవస్తుంది. అమ్మవారి ఆలయానికి సేనై ముదల్వర్ కాపరిగా భక్తులు చెబుతారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ముఖమండపంలోనికి చేరుకుంటారు. అలనాటి కట్టడాలతో ప్రాకారాలతో ఈ మండపం నయన శోభితంగా కానవస్తుంది. ఈ మండపంలోనే ఓ పక్క ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. స్వామివారి మెడలోని దండలను ధరించిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ ఈ నుయ్యిలోనే తన ప్రతిబింబాన్ని దర్శించుకునేవారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోన్నది. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయం బయట జయ విజయుల మూర్తులు కానవస్తాయి. సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథ స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి. అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీవనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న తులసి కోటను, గోదాదేవి చిన్ని మూర్తిని దర్శించుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. పన్నిద్దరాళ్వార్లలో ఒకరిగా పేర్గాంచిన ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాంటి ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ తల్లి కొలువైన శ్రీవిల్లిపుత్తూరును దర్శించుకోవడం పూర్వజన్మల పుణ్యఫలం.
జారిపోవడం అనేటటువంటి దాని విషయంలో కించిత్ అజాగ్రత్త ఉన్నా సరే పతనము మాత్రము ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోతాడు. అందుకే సాష్టాంగ నమస్కారము ప్రణిపాతము అని ఉంటాయి. అవి నేల మీద పడి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇంకే ఎంత కింద పడిపోవచ్చో అంత కిందనే పడిపోయాను, పడకుండా నించున్నవారు మీరు నన్ను ఉద్ధరించండి, పైకి లేపండి అంటే నాకు ఇంతమంది కాళ్ళ మీద పడి నమస్కారాలు పెట్టారని పొంగిపోకూడదు. వాళ్ళు ఎత్తవలసిన కర్తవ్యం నీ మీద ఉందని గుర్తుపెట్టుకుని బెగ్గబెట్టుకోవాలి. అందుకని ఎంత కింద పడాలో అంత కిందకు పడ్డాడు అంత పైనున్నవాడు. ఇది అజామీళుడు, పైనుంచి కిందకి జారిపోతాడు. ఎక్కడ జారిపోయేటటువంటి వాడు అంటే ఒకనాడు తండ్రి ఏవో దర్భలు తీసుకురారా అన్నాడు. దర్భలు తేవడానికి వెళ్ళాడు. దర్భలు తీసుకురావడం అంటే అంత తేలిక విషయం అని మీరు అనుకోకండి. అసలు శిష్యుడికి గురువుగారు నేర్పే మొట్టమొదటి పని ఏమిటంటే దర్భలు కొయ్యడమే నేర్పుతారు. ఎందుకని అంటే దర్భ కోసేటప్పుడు పీకేయకూడదు, మళ్ళీ దర్భ పుట్టదు. జాగ్రత్తగా కొయ్యాలి దర్భని. కోసేటప్పుడు ఎవరైనా తొక్కితే అది గుచ్చుకునేటట్టు కొయ్యకూడదు, గుచ్చుకోకుండా ఉండేటట్టు కొయ్యాలి. పనికిరానిదైతే అది పూజకు పనికిరాదు, ఏదో కొరికేసేయి దాన్ని కన్నాలు పడిపోయిందంటే అసలు కొయ్యకూడదు, మనకు అక్కర్లేదు. కాబట్టి దర్భ కొయ్యడంలో కుశ, దర్భని కొయ్యడంలో అంత నైపుణ్యాన్ని నేర్పుతాడు కాబట్టి కౌశల్యము. అది గురువు శిష్యుడికి నేర్పడం అక్కడ ప్రారంభం అవుతుంది. అసలు ప్రకృతిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దర్భ కొయ్యడం దగ్గర గురువు శిష్యుడికి నేర్పడంతో మొదలవుతుంది. అందుకని గురువుని అనుగమిస్తాడు, అనుగమించి తిరుగుతాడు. అందుకే గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలను ఇస్తాయి. కాబట్టి ఆయన ఏదో దర్భలు తీసుకురారా అన్నాడు. చాలా మంచివాడు అతను, అజామీళుడు. వెళ్ళాడు. దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు. మనసు జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ దేనికైనా జారిపోవచ్చు. పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి? ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి, జారిపోయాడు, కింద పడిపోతాడంతే. కాబట్టి ఇప్పుడు ఇన్ని పట్టుకున్నవాడు ఒక్కసారే వదిలిపెట్టేశాడు. దేనికి అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది. ఆయన అలా నిలబడిపోయాడు. అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు. అది చూడకూడనిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు. ఆగిపోయాడు. అదే పనిగా చూశాడు. ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వ వచ్చి పడిపోయిందో అది దూది పర్వతం అయినా సరే కాలిపోవలసిందే. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చేయబుద్ధి ఇట్లేదు. ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోరికని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మవేత్తలు అందరిలోనూ భీష్ముడు గొప్పవాడై ఉన్నాడు. మొదటి ఆయన కళ్ళు లేదు. కళ్ళు లేకపోతే రాజ్యం పొందటం కష్టం. ఇక మూడోవాడు చివరివాడు దాసీపుత్రుడు కాబట్టి, తమ్ముడే అయినప్పటికీ దాసీపుత్రుడు కాబట్టి ఆయనకు కూడా రాజ్యం అందలేదు. దాసీపుత్రుడికి రాజ్యం ఎట్లా వస్తుంది? లేదు. అప్పుడు పాండుడే కురురాజ్యాన్ని పొందాడు. ఉండిన మిగిలినవాడు పాండుడు. ఒకనాడు భీష్ముడు విదురుడితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓ విదురా, మన కురువంశము గుణ సంపదలతో ప్రపంచంలో ప్రఖ్యాతి చెంది ఉంది కదా. కురువంశీయులు ఇతర రాజులను జయించి సామ్రాట్టులయ్యారు. ఎట్ల సామ్రాట్లు? ఇతర రాజులంతా జయించారు. పూర్వం ఈ రాజ్యాన్ని ఎంతోమంది ధర్మవేత్తలు మహాత్ములు పాలించారు. అందువల్లనే మన వంశం ఎప్పుడూ అంతరించలేదు. ఈ మధ్య కొన్ని సంకటాలు రావడం మూలంగా వంశం విచ్ఛిన్నం కాబోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను, రాజమాత సత్యవతి, వ్యాసమహాముని కలిసి మళ్ళీ ఈ వంశాన్ని ఉద్ధరించాం.
ఇప్పుడు మీ ముగ్గురు సోదరులు ఈ వంశానికి తంతువులుగా ఉన్నారు. మీపైనే మన కుల ప్రతిష్ట నిలిచింది, వంశాభివృద్ధి నిలిచింది. అందుచేత నువ్వు నేను కలిసి మళ్ళీ ఈ వంశం సముద్రంలాగా వృద్ధి చెందేలాగా తగిన ఉపాయాన్ని ఆలోచించాలి. యదువంశానికి చెందిన కన్య మనకు అన్ని విధాలా తగినదని విన్నాను. అలాగే మద్రరాజైన సుబలుడు కూతురు కూడా మనకు తగినదని విన్నాను. ఈ కన్యలిద్దరూ మంచి వంశంలో పుట్టారు. మనతో వియ్యం అందటానికి అన్ని విధాలుగాను తగినవారు వాళ్ళు. ఓ బుద్ధిశాలి, మన వంశాభివృద్ధి కోసం నేను ఆ కన్యలను వరించాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వేమంటావు? నీ ఆలోచన ఏమిటి విదురా అన్నాడు భీష్ముడు. వాళ్ళని తీసుకురావాలనుకున్నాను, వాళ్ళను వరించాలని. విదురుడు, మాకు నువ్వే తండ్రి, నువ్వే తల్లి, నువ్వే గురువు అయి ఉన్నావు కదా. మొదటి నుంచి నిన్నే మేము చూస్తున్నాం, కళ్ళు తెరుస్తూనే నిన్నే చూసాం. నువ్వే మమ్మల్ని పెంచి పెద్ద చేశావు కాబట్టి మంచి చెడ్డలన్నీ నీకే తెలుసు. ఈ వంశానికి ఏది మేలు చేస్తుందో దానినే చెయ్యన్నాడు. తర్వాత భీష్ముడు బ్రాహ్మణులను పిలిచి గాంధార రాజైన సుబలుడి కూతురు గాంధారిని గురించిన వివరాలంతా రాబట్టాడు. మొదటి వాడికి చేయాలి కదా పెండ్లి. సుబలుడు కూతురిని గాంధారిని, గాంధారి సంగతంతా వివరాలన్నీ రాబట్టాడు. సుబలుడు కూడా ఎటువంటి వాడు, ఆ రాజ్యం సంగతి ఏమిటి అని. అప్పుడు బ్రాహ్మణులు చెప్పిన మాటలలో ఆమె శివుడిని ఆరాధించి 100 మంది పుత్రులను వరంగా పొందిందని తెలుసుకున్నాడు. ఆహా, 100 మంది పుత్రులను వరంగా పొందింది. శివుణ్ణి ఆరాధించి కన్య ఉన్నప్పుడే. అంత భక్తురాలు ఆవిడ. చారణుల ద్వారా వరం పొందటం వాస్తవమని నిర్ధారించుకొని గాంధార రాజు కబురు పంపి శుభవార్త తెలిపాడు. మా ధృతరాష్ట్రుడికి మీ కూతురిని ఇస్తారా అని కబురు పంపాడు. ఒప్పందాలు జరుగుతున్నాయి. అప్పుడు గాంధార రాజు సుబలుడు, అరరే, ఆ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా అని మొదట సందేహించాడు. గుడ్డివాడికి ఏమిటి ఇవ్వటం? తర్వాత బుద్ధితో ఆలోచించాడు. కురువంశ ప్రతిష్టను, మంచి నడవడికను, వారి ప్రవర్తనను సమీక్షించుకున్నాడు. మంచివాడే, ఆ వంశమంతా మంచిదే, వాళ్ళ వంశం ఎటువంటిదో అన్నీ తెలుసుకున్నాడు. అది మహత్తరమైనటువంటి శక్తి వంశము అని అర్థమైంది. అటువంటి శక్తిశాలి వంశం అది. అప్పుడు గాంధారిని కురువంశానికి ఇవ్వటం మంచిదే అని నిర్ణయించుకొని ధృతరాష్ట్రుడికి నా కూతురు గాంధారిని ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇస్తాను, పర్వాలేదు, మీ వంశము చాలా అద్భుతమైనటువంటిది అని మాట ఇచ్చాడు. ఈ మాట గాంధారికి తెలిసి తల్లి తండ్రి ఇద్దరు కూడా నన్ను గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని విన్నది. తల్లిదండ్రులు ఇద్దరు ఏమిటి ఇంత మోసం చేస్తున్నారు నన్ను? ఎంత పెద్ద రాజైనా, ఎంత మంచి వంశమైనా, ఎంత బలశాలి అయినా, ఎన్ని శక్తులు ఉండినా వాళ్ళకు ఏమిటి గుడ్డివాడికి ఇవ్వటం ఏమిటి నన్ను? ఎందుకని తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటని అంతే జవదాటరు. ఆ సమయంలో తల్లిదండ్రులు నిర్ణయించింది అంతే. అప్పుడు తక్షణమే వెంటనే ఒక వస్త్రాన్ని తెప్పించుకొని దాన్ని మడతలు పెట్టి కళ్ళకు కట్టుకుంది. ఎందుకంటే భర్తను చూసి అతడితో దోషాన్ని తెలుసుకోవటం ఎందుకు అని అలా చేసింది. తక్షణమే ఎప్పుడు నిశ్చయించే మాట ఎప్పుడు నాన్నగారు ఇచ్చాడంటే ఇక తప్పడు. సుబలుడు సంగతి తెలుసు గాంధారికి. అందుకని ఆ గాంధార రాజు యొక్క సంగతులంతా బాగా తెలిసింది బాగా గాంధారికి.
అందుకని నేను గుడ్డివాణ్ణి, నా భర్తను భర్త కాబోయేవాడిని నేను గుడ్డివాణ్ణి చూడకూడదు. చూస్తే దోషము నాకు వస్తుంది. అంటే నేను అనుకుంటా నాకు కళ్ళున్నాయి, నా భర్తకు కళ్ళు లేవు అనే మాట నేను అనుకుంటే నేను దోషం చేసినట్టు అవుతా, భర్తను దోషం పెట్టినట్టు అవుతుంది, దోషం ఎంచినట్టు అవుతుంది. అందుకని అసలు ఆ గుడ్డి భర్తను నేను చూడను, నాకు గుడ్డి అయిపోయింది అని మేణం పెట్టుకొని, దినము మేణం పెట్టుకునేది, తర్వాత అంటించుకునేది, గుడ్డ కట్టేసుకుంది. ఏ టైంకి సరిగా ఆ సమయానికి ఆ రంగులు కట్టుకునేది. తర్వాత గాంధార రాజు యొక్క పుత్రరత్నం, గాంధారికి అన్న అయినటువంటి అన్న ఉన్నాడు ఇక్కడ, శకుని. తన చక్కని చెల్లెను తీసుకొని వెళ్ళి ధృతరాష్ట్రుడికి సమర్పించాడు. చక్కని, అప్పుడు చాలా కష్టపడ్డాడు శకుని. చక్కని చెల్లెలు, అప్సరసలాగా ఉంటుంది, అంత అందగత్తె తన చెల్లెలు, అంత అద్భుతంగా ఉంటుంది. రెండవది అన్ని విద్యలు నేర్చుకుంది, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంది, శివుడితో వరాన్ని పొందింది, 100 మందిని కంటానని వరం పొందింది. అవంతా శివుడి యొక్క ప్లాను. వీడితో చేరితేనే 100 మందిని కనటానికి అవుతుంది, ఇంకే రాజుతో కూడా కాదు. ఎందుకంటే ఈ రాజుకు కూడా అదే విధమైనటువంటి ఒక శాపమైనటువంటి ఒక వరం ఉంది. అది సాధ్యమైతే తర్వాత చెప్పుకుంటాం మనం ఈ ధృతరాష్ట్రుడికి. అందుకని గుడ్డిగా ఉండేటువంటి ధృతరాష్ట్రుడిని చూడటానికి ఇష్టపడుకోకుండా తాను మైనం పెట్టుకొని ఆ మైనం మీద మొత్తం గుడ్డ కట్టుకుంది. దిన్నము చీకటిలో తీసి మళ్ళీ మైనం పెట్టుకొని మళ్ళీ కట్టుకునేది దిన్నం. దానికి చాలా దుఃఖమైంది వాడికి. అప్పటికప్పుడే ఈ రాష్ట్రానంతా నాశనం చేయాలనుకున్నాడు, కానీ శక్తి లేదు, ఏం చేయలేడు. కొంచెం కుంటివాడు, కొంచెం కుంటుతాడు, విచిత్రంగా ఉంటాడు, కొంచెం మెల్లగన్ను, కానీ విపరీతమైన కోపిష్టి, అమితమైనటువంటి బుద్ధివంతుడు. లోపలే పెట్టుకుంటాడు బుసునాగప్పలాగా, బయటికి చెప్పడు. తండ్రిని ఎదిరించడు, తల్లిని ఎదిరించలేదు. చెల్లెలంటే చాలా ఇష్టం, కానీ అప్పుడే చెల్లెలు గుడ్డగట్టేసుకుంది, ఇంకేం మాట్లాడటం లేదు, తీర్మానం చేసేసుకుంది. నన్ను అడక్కోకుండా, నన్ను అడిగింటే బాగుండు, అయినప్పటికీ ఒక మాట చెప్పాడు, కానీ వినలేదు చెల్లెలు. అదొక మాట జరుగుతుంది అక్కడ, ఇక్కడ ప్రస్తాపం చేయలేదు దాన్ని. ఆ మాట కూడా ఎవరికి చెప్పలే. అటువంటి మాటలు జరుగుతాయి ఇద్దరికి కూడా. కొనాకో నేను ఉంటానులే అన్నగా నీతో ఉంటానులే అని ఒక మాట ఇచ్చాడు. కానీ లోపలంతా ఈ శకునికి వేరేదే ఉంది. బయటికి మాత్రం సంతోషంగా, ఎంత శక్తిశాలి అయినటువంటి, ఎంత అద్భుతమైనటువంటి ఈ రాజ్యంలో, ఈ గుడ్డి రాజ్యంలో ఎంత లోపల అనుకునేది గాంధారి రాజు మీదే పడిందే, ఇటువంటి అద్భుతమైనటువంటి అందగత్తి నా చెల్లెల మీదే పడిందే, వీడికేం దొరకలేదా అని మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, మాకు భాగ్యము మహాభాగ్యము అని అన్నగారు చెల్లెల్ని వదిలేసి అక్కడికి వదిలేసి వచ్చాడు. ధృతరాష్ట్రుడికి సమర్పించాడు. భీష్ముడి అనుమతితో గాంధారి ధృతరాష్ట్రులకు పెళ్లి జరిగింది. పెళ్లిలో ఉన్నాడు, తిన్నట్టుగా ఉన్నాడు, తిరిగినట్టుగా ఉన్నాడు, నవ్వినట్టుగా ఉన్నాడు, ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉన్నాడు. అట్లా మొత్తానికి కుంటి కాలు వేసుకుంటూ, సగం కన్ను పెట్టుకుంటూ అట్లా ఊరంతా తిరిగాడు. ఆ సందర్భంలో శకుని శాస్త్రవిధి ప్రకారంగా బట్టలు పెట్టాడు. చెల్లెలకి పెట్టాలి కదా, బాబుకు కూడా మంచి బట్టలు పెట్టాడు. భీష్ముడు శకుని సత్కరించాడు, తీసుకున్నాడు. ఈ సత్కారం ఎవడికి కావాలని తీసుకున్నాడు. శకుని చెల్లెలి పెళ్లి చూసి తన గాంధార దేశానికి వెళ్ళిపోయాడు. పెళ్లి చూసుకొని ఇంకా అక్కడి నుంచి ఇక తల వంచుకొని వెళ్ళాడు, చేస్తా అని చెప్పేసి. గాంధారి ఉంది కదా, తన ప్రవర్తనతో
కురువంశీయులందరికీ ఆనందాన్ని కలిగించింది. గాంధారి ఆ దేవకన్యలాగా కదా. గురువులను పూజించింది, పతిని గౌరవించింది. ఎప్పుడూ పతికి అంత సేవ చేసినటువంటి భార్య లేదేమో, అంత సేవ చేసింది. అంత తానే సొంతంగా చేసేది భర్తకు. భర్త మీదే తన ధ్యాసము, ఎప్పుడు ధ్యాసనంతా నిలిపింది. కానీ పరపురుషుడి గురించి ఎప్పుడూ కూడా ప్రస్తావన చేయలేదు. అంత పతివ్రతగా పేరు తెచ్చుకుంది గాంధారి. అంత పతివ్రత అయిపోయింది. పరపురుషుడిని మాటలు వినటం కానీ, పరపురుషుడి దగ్గర అక్కడ రావటం కానీ, వాళ్ళ దగ్గర ఉండటం కానీ, వాళ్ళ విచారంగా వినటం కానీ, చెవులు కూడా మూసేసుకుంది, చెవులు కూడా మేణం పెట్టుకుంది. ఎవరి మాట వినకూడదు అని. భర్త మాట్లాడేది మాట తీసి వినేది, అంతే. మళ్ళీ పెట్టుకునేది, చక్క చెవుల్లాగా పెట్టుకునేది ఎప్పుడు, అంతే. అంత పతివ్రత ఆవిడ. దేవకన్యలాగా శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయ మహారాజా, యదువంశీయుల్లో సూరసేనుడు గొప్పవాడు. యదువంశీయుల్లో సూరసేనుడు గొప్పవాడు. సూరసేనుడు పేరు జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. ఆయన కుమారుడు వసుదేవుడు, ఆయన కూతురు పృథ. ఈ సూరసేనుడి మేనత్త కుమారుడు కుంతీభోజుడు. సంబంధాలు బాగున్నాయి కదా. ఎన్ని మాటలు దీన్ని మనం విన్నా కూడా ఆ సంబంధాలు జ్ఞాపకాలకు రావు. అతడు సంతానహీనుడు. అతని కోరిక మేరకు సూరసేనుడు నాకు పుట్టిన మొదటి సంతానాన్ని నీకు ఇస్తాను అని మాట ఇచ్చాడు. మాట ప్రకారంగా తనకు మొదటిగా పుట్టిన ఆడపిల్లను సూరసేనుడు కుంతీభోజునికి ఇచ్చాడు. అలా పృథు కుంతీభోజుని వద్ద పెరిగి పెద్దయింది. ఆ పృథ అనే ఇంటికి వచ్చిన దేవతలను అతిథులను పూజిస్తుంది పృథ. ఒకనాడు వారింటికి దూర్వాస మహర్షి వచ్చాడు. ఆయన పైకి మాత్రమే ఉగ్ర స్వభావం కలవాడు, లోపల ఎంతో శాంతమూర్తి. ఆయన ధర్మమూర్తి. మనమందరూ విశ్వామిత్రుడిని కానీ, జమదగ్ని కానీ, దౌర్వాస మహర్షిని కానీ, వీళ్ళు కోపిష్ఠులు, అంతా పచ్చిమిరపకాయలాగా ఉంటారు అనుకుంటాం. వాళ్ళంత శాంత పురుషులు ప్రపంచంలో లేరు. నాగుపాము అంతేనే, అదంత శాంత పురుగు ఇంక ప్రపంచం లేదు. అది ప్రాణి కాదు, ఎగిరే పక్షి కాదు అన్నారు ఆ నాగదేవతను. అంత శాంతి. కానీ తనకేదైనా నొప్పి తగిలితే మాత్రం అది ఊరికే ఉండదు. మిగతావి కాదు, వచ్చి చూసుకొని వచ్చి కరిచిపోతాయి. నాగుపాము పైన వెళ్ళి ఆడుతున్నప్పటికి కూడా మనం ఊరికే ఉంటే అది ఆడుకొని వెళ్ళిపోతుంది. అంత శాంతమూర్తి. పైకి చూస్తే భయం అవుతుంది మనకు దూర్వాసుడు. ఆయన ధర్మమూర్తి, త్రికాల జ్ఞాని. ఆ దూర్వాస మహర్షిని పృథ సేవించి సంతోషపెట్టింది. దూర్వాస మహర్షి పృథను చూసి ఆమెకు భవిష్యత్తులో కలిగే ఆపదలను గ్రహించాడు. ఆవిడ తిరుగుతుంటే ఆవిడ ఒకసారి చూసి చాలా బాధపడ్డాడు. త్రికాల జ్ఞానులు కదా వాళ్ళందరూ కూడా. ఎవరికి ఏమి రేపు పొద్దునేం జరుగుతుంది కానీ చెప్పరు. అది రూల్స్ ఎగనెస్ట్, చెప్పకూడదు. కానీ వాళ్ళే బాధపడతారు. ఆపద్ధర్మంగా ఉపయోగపడటానికై ఒక వశీకరణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఎందుకంటే ఆమె అంత సేవ చేసింది. ఆ సేవకు చాలా సంతోషపడ్డాడు. కానీ ముందు ఈవిడికి భవిష్యత్తులో చాలా కష్టాలు పాలవుతుంది ఈ పృథ అని అనుకుంటూ, దేనికైనా పనికొస్తుంది, ఇంత సేవ చేసింది కదా, ఒక ప్రసాదం, ఒక వశీకరణ మంత్రాన్ని ఆమెకు ఉపదేశించాడు. ఆమెతో చెప్తున్నాడు, యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య
ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఓ అమ్మాయి, నువ్వు ఈ మంత్రంతో ఏ దేవతను ఆహ్వానించినా సరే వారు వచ్చి నీకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.